నమస్కారం వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఏపీలో సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బులు పంపిణీ చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని అన్న మంత్రి అంబటి రాంబాబు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ మరియు ఎంపీ అభ్యర్థి కేశినేని నాని బీసెంట్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటన ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం సీఎం జగన్ బస్సు యాత్ర గలిలో ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి ఏపీలో సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బులు పంపిణీ చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన నిర్ణయం దురదృష్టకరమన్నారు మంత్రి అంబటి రాంబాబు ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం పునరాలోచించుకోవాలని అంబటి విజ్ఞప్తి చేశారు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం వల్ల పెన్షన్ తీసుకునే అవ్వాతాతలు దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు సీఎం జగన్ పై కక్షతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు వాలంటీర్లపై అనేకమైన అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయించాడు ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలన్నారు పెన్షన్ తీసుకునే వారిపై కక్షతోనే చంద్రబాబు నాయుడు ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పారు చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలతో వాలంటీర్లను బలి చేయాలనుకుంటున్నాడు ఇక్కడ బలవుతుంది వాలంటీర్లే కాదు అవ్వాతాతలు దివ్యాంగులు సంక్షేమ పథకాలు తీసుకుంటున్న లబ్ధిదారులు అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ మరియు ఎంపీ అభ్యర్థి కేశినేని నాని శనివారం 23వ డివిజన్ బీసెంట్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ ఆత్మకూరు సుబ్బారావు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రం అందజేసి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎమ్మెల్సీ రుహుల్లా మేయర్ రాయన భాగ్యలక్ష్మి డిప్యూటీ మేయర్ అవుతూ శైలజారెడ్డి ఫైబర్ కార్పొరేషన్ చైర్మన్ పి గౌతమ్ రెడ్డి వంగవీటి నరేంద్ర ఒగ్గు విక్కీ చెల్లా సుధాకర్ నాడర్ శ్రీను గోకుల రమణ 23వ డివిజన్ సీనియర్ నాయకులు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు డివిజన్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 23వ డివిజన్ బీసెంట్ రోడ్ ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు అట్లాగే మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గౌతమ్ రెడ్డి గారు మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు ఎమ్మెల్సీ గారు అందరం ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రచారం కొనసాగిస్తూ ఉన్నాం ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంది అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి ఇక్కడ వెల్లంపల్లి గారు ఎమ్మెల్యేగా గెలిచి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఒక దీంతో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు అట్లాగే నిన్న చూసాం మనం చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు అతి సామాన్యులకి పేదవారికి సీట్లు ఇచ్చి గెలిపించుకుంటానని చెప్పి ఆయన చెప్తూ ఉంటే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేస్తానని ఆయన చెప్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక డ్రైవర్కి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చారని చెప్పి అవహేళన చేయడం జరిగింది. మొదటి నుంచి కూడా
ఆటో రంగం అన్నా, కార్మికులన్నా, ఆటో రంగ కార్మికులన్నా చంద్రబాబు నాయుడు గారికి చాలా చిన్నచూపు, నిరసన ఇది. దాంతో ఇవాళ పేదవాళ్ళకి సీట్లు ఇవ్వడం ఒక ఎగతాళిగా ఉంది ఆయనకి. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఐడియాలజీతో తెలుగుదేశం పార్టీ పెట్టారో, కర్షకుల కోసం, కార్మికుల కోసం పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఐడియాలజీని ఇవాళ సప్త సముద్రాల్లో ముంచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యులకు సీట్లు ఇచ్చి, పేదవాళ్ళకి సీట్లు ఇచ్చి, పేదవాళ్ళని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేసి ప్రజలకు సేవ చేయాలని ఆయన చెప్తా ఉంటే, ఈయన పేదవారిని అందులో పనిచేస్తున్నటువంటి గుమాస్తాలు, ఓనర్స్ని అందరినీ కూడా ఓటు అడుగుతూ రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలి అని చెప్పని కోరుతూ ఈరోజు ప్రచారం చేయడం జరిగింది, డోర్ టు డోర్. రాష్ట్రంలో రాయలసీమలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పర్యటిస్తూ ఉన్నారు. అదే రాయలసీమలో ప్రతిపక్ష నేత అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు పర్యటిస్తూ ఉన్నాడు. 2019లో నువ్వు ప్రతిరోజు కూడా నీ ప్రభుత్వం 5 సంవత్సరాలు 14 నుంచి 19 వరకు నా ప్రభుత్వం అలా చేసింది, నా ప్రభుత్వం అలా చేసింది అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. నీ ప్రభుత్వం కనుక ప్రజలకి మేలు చేసే 2019లో ఎందుకు ఘోరంగా ఓడిపోయావు అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతాం. ఈరోజు రాయలసీమలో 3 సీట్లు తప్ప ఉన్నటువంటి అన్ని స్థానాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19 ఎన్నికల్లో గెలుచుకుంది. క్విట్ రాయలసీమ అని చెప్పి తెలుగుదేశం రాయలసీమ నుంచి 2019లోనే ప్రజలు తరిమి కొట్టారు. ఈరోజు మళ్ళీ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ నుంచి ఇది చేయండి, అధికారం నుంచి తొలగించండి అని చెప్పని కోరుతా ఉన్నావు. ఏ ముఖం పెట్టుకుని కోరుతా ఉన్నావు? ఏ ముఖం పెట్టుకుని నువ్వు అట్టర్ ఫ్లాప్ అయిపోయావు? నువ్వు 2019లో ప్రజలందరూ కూడా నిన్ను తిరస్కరించారు. 151 సీట్లు వచ్చినాయి, నీకు 23 సీట్లు వచ్చినాయి. అవన్నీ మర్చిపోయి ఈరోజు మా కార్యక్రమాలని కాపీ కొడుతూ నేను అధికారంలోకి వస్తే గంజాయి గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు చంద్రబాబు నాయుడికి లేదు అని చెప్పాను. ఎందుకంటే నీ క్యాబినెట్లో ఉన్నటువంటి 2 మంత్రులు, గంటా శ్రీనివాసరావు కానీ, అయ్యన్న పాత్రుడు కానీ, ఇద్దరు కూడా నువ్వు కారణం అంటే నువ్వు కారణం అనుకున్నటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఈరోజు ప్రజల్ని తప్పుదావ పట్టించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సభలకి డబ్బులు ఇస్తే వస్తున్నారు. ఇంతకన్నా సిగ్గుందా నీకు మాట్లాడడానికి? జనమే జనం అనే నినాదంతో రాయలసీమ అంతా కూడా హారతులు పడుతూ ఉంటాయి, నీరాజనం పడుతూ ఉంటాయి. మా ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏ కార్యక్రమాలు పోలి చంద్రబాబు నాయుడు గతంలో కూడా అదేవిధంగా మేకతోలు కప్పుకుని వచ్చినటువంటి ఆయన ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలపైన పడి పీక్కు తినటం అనేటువంటి జరిగింది. నాయ బ్రాహ్మణులు తోకలు కత్తిరిస్తానన్నాడు. రెండో ప్రక్కనకు వచ్చేప్పటికీ ఎస్సీగా పుట్టాలని అనుకుంటామా అనేటువంటి మాటలు మాట్లాడటం జరిగింది. అంటే అవమానించాడు. అదే తరహాలో ఇవాళ ఇంకొక అడుగు ముందుకేసి కార్మికులు అనేటువంటి వాళ్ళని నిర్వీర్యం చేయడానికి, అవహేళనగా కార్మిక వర్గానికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని అవహేళనగా మాట్లాడేటువంటి పద్ధతి చూస్తున్నాం. ఈ సమాజం మార్పు జరగాలంటే ప్రపంచవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ జరగాలంటే కార్మిక శక్తే ముఖ్యంగా ఉంటుంది. ఆ శక్తిని అవహేళన చేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడికి రాబోయే రోజు ఈరోజు మన సెంట్రల్ నియోజకవర్గంలో బీసెంట్ రోడ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈరోజు మన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే ఎంపీ గారు కేశినేని నాని గారు, అలాగే మల్లాది విష్ణు గారు, ఎమ్మెల్సీ గారు, చైర్మన్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్స్, పలు చైర్మన్లు, డైరెక్టర్లు అందరం కలిసి ఈరోజు బీసెంట్ రోడ్లో ప్రతి ఒక్క షాపుకి వెళ్ళి ఈరోజు ప్రచారం అన్నది చేయడం జరుగుతుంది. చాలా చక్కని స్పందన ఉండడం జరిగింది. ఈరోజు బీసెంట్ రోడ్లో ఇంత చక్కని లైటింగ్ కానీ, రోడ్స్ కానీ ప్రతి ఒక్కటి గతంలోన మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో సెంట్రల్ నియోజకవర్గం అన్నది డెవలప్మెంట్ పరంగా ముందుకెళ్ళటం జరిగింది. అలాగే విజయవాడ నగరం కూడా కొన్ని వేల కోట్లతోటి విజయవాడ నగరం కూడా అభివృద్ధి చెందడం జరిగింది. గతంలో ఏనాడు లేని విధంగా
గత పాలకులు ఎంత విజయవాడ నగరానికి నిర్లక్ష్యాన్ని చేశారో వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో విజయవాడ నగర అభివృద్ధే కాదు, అలాగే మనకి సంక్షేమం కూడా అంతే చక్కగా మనం ప్రతి ఒక్క గడపకి ప్రతి ఒక్క ఇంటికి 2-3 సంక్షేమ పథకాలు అందే విధంగా ఈరోజు పిల్లల చదువులు కానీ ఆరోగ్యం కానీ అలాగే సొంత ఇంటికి రోజు సెంట్రల్ నియోజకవర్గంలో మరి ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా మరి 23వ డివిజన్లో మరి ఏదైతే మన బీసెంట్ రోడ్డు ఉందో మరి దానిలో ఎక్కడైతే ఈ మొత్తం కూడా షాపింగ్ కాంప్లెక్స్ మరి వాళ్ళందరినీ కూడా ఓట్లు అభ్యర్థించడం జరుగుతూ ఉంది. చాలా మంచి రెస్పాన్స్ అయితే కనపడతా ఉంది. ఎందుకంటే గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యేని చూస్తేనే ఎవరు కూడా ఓటేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే భూ కబ్జాలు లేకపోతే ఏదైతే హాకర్స్ ఉన్నారో మరి గతంలో హాకర్స్ కూడా బోండా ఉమా చేసేటువంటి అరాచకాలు ఎలా ఉన్నాయని చెప్పేసి పాపం బయటపడ్డారు. కానీ ఇవాళ మళ్ళీ ఓటు కావాలంట, మరి మళ్ళీ ఎమ్మెల్యే స్థానంలో కూర్చోబెట్టాలని ప్రజల మధ్యకు తిరుగుతూ ఉన్నాడు ఆయన. నిజంగా నేను ఆయన ఒకటే అడుగుతా ఉన్నా, అయ్యా నీకు అధికారం ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశామని అడుగుతా ఉన్నాం. ఇవాళ పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అభివృద్ధితో భాగంగా, ఎందుకంటే మీకు అభివృద్ధి ఎలా ఉంటుందో తెలియదు, సంక్షేమం ఎలా ఉంటుందో అంతకన్నా కూడా తెలియదు. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఎవరికన్నా ఇవ్వాలి అని అంటే వాడు మనోడా కాదా. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మరి ఎంపీ కేసినేని నాని గారు అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అందరూ కూడా మరి ఓట్లు ఆర్జించుకుంటూ జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా నేను 2014 నుంచి 19 వరకు తెలుగుదేశంలో కార్పొరేటర్గా ఉండటం జరిగింది. అలాగే బోండా ఉమామహేశ్వర గారు 14 నుంచి 19 వరకు బోండా ఉమామహేశ్వర గారు ఇక్కడ మరి ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. మరి ఇక్కడ బోండా ఉమామహేశ్వర గారు 14 నుంచి 19గా పనిచేసినప్పుడు ఆయనతో నేను ఎంతో సన్నిహితంగా ఉండటం జరిగింది. ఆయన మరి నిత్యం గెలిచిన దగ్గర నుంచి ఈ బీసెంట్ రోడ్లో మరి చీరలు తెప్పించడం, వ్యాపారస్తులను బాగా ఇబ్బంది పెడతాం, చందన వ్యాపారస్తులను ఇబ్బంది పెడతాం. ఆ చీరలు తీసుకెళ్ళేసి అక్కడ ఆయన మళ్ళీ గెలవడం కోసం ఆ చీరలన్నీ కూడా అక్కడ. నమస్కారం అండి. ఈరోజు 23వ డివిజన్లో బీసింగ్ రోడ్లో మన ఎంపీ గారు కేసినేని నాని గారు, అదేవిధంగా మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మన మల్లాది విష్ణు గారు, మన మేయర్ గారు, మన ఇప్పుడు డిప్యూటీ మేయర్ గారు అందరూ కార్పొరేటర్ కలిసి గడప గడప వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి షాపుకి వెళ్తుండే అన్న మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మేమందరు వ్యాపారస్తులు తీసుకుంటాం అన్న అంటున్నారు. దేనికంటే గత ఎమ్మెల్యేని మనం చూసాం. 2014 నుంచి 2019 దాకా ఒక ఎమ్మెల్యేని చూశాను. అన్నీ దోచుకోవడమే, అన్నీ బెదిరించడమే, అన్నీ దోచుకొని తీసుకెళ్ళడమే, అట్లాంటి రకం ఎమ్మెల్యే మనం చూసామన్నా. ఇప్పుడు ఇప్పుడు 2019 నుంచి 2024 దాకా మన విష్ణు గారు చూసామన్నా, చాలా చక్కటి పరిపాలన అందించారన్న. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చారన్నా, చాలా చక్కటి పరిపాలన. దేనికంటే సెంట్రల్ నియోజకవర్గంలో 15 మంది కార్పొరేటర్లు, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే, ఒక చైర్మన్లు, ఒక డిప్యూటీ మేయర్లు, మేయర్లతో సహా జగనన్న అనేది సెంట్రల్ అన్ని పదవులు కేటాయించున్నారు. గతంలో లంచాలను పాలన లేకుండేదని, గత 58 నెలలుగా వివక్ష లేకుండా పాలన కొనసాగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం యాత్ర సీఎం జగన్ బస్సు యాత్ర శనివారం ఉదయం తుగ్గల్కి చేరుకుంది. అక్కడికి ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించిన అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ ఈ 58 నెలల పాలనలో గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని అన్నారు. తుగ్గలి, రాతన పరిధిలో 10,000 జనాభా ఉన్నారు. ఈ 2 గ్రామాల సచివాలయ పరిధిలో అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నగదు జమ చేశామని చెప్పారు. గతంలో ఏ పథకం కావాలన్నా లంచాలు అడిగే పాలన చూశారు. కానీ వైఎస్ఆర్సీపీ పాలనలో కులం, మతం, ప్రాంతం చూడకుండా సాయం చేశామని ఆయన గుర్తు చేశారు. బటన్ నొక్కడం ద్వారా నేరుగా తుగ్గలి, రతన గ్రామాల్లో 95% ఇళ్లకు లబ్ధి చేకూరిందని అన్నారు. తుగ్గలిలో గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. జగనన్న విద్యా దీవెన ద్వారా 2 గ్రామాలకు 2 కోట్లకు పైగా నిధులు అందించాం. ఒక్క తుగ్గలి పరిధిలో వివిధ పథకాల రూపంలో 29,65,00,000 నిధులు మంజూరు చేశామని ఆయన గుర్తు చేశారు. రతన గ్రామానికి పథకాల రూపంలో 26,59,00,000 అందజేశామని సీఎం జగన్ అన్నారు. మనకు ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు అందించామని గుర్తు చేశారు ఆయన. ఈరోజు ఇక్కడ తుగ్గలి గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధి, రాటన గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధి
ఈ 2 సచివాలయాలకు సంబంధించిన ఈ పరిధిలో దాదాపుగా 10,000 మంది జనాభా ఉన్న ఈ 2 సచివాలయాల పరిధిలో ఉన్న ఈ గ్రామస్తులందరూ కూడా ఈరోజు ఇక్కడ మనమంతా కూడా కలిసికట్టుగా ఏకమయ్యాం. ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే కోరుతా ఉన్నా, అన్న మీరంతా కొద్దిగా కూర్చోకపోతే వెనకల వాళ్ళకి కనపడదన్న, దయచేసి ఏమనుకోకుండా కూర్చోవాలన్నా. మీరు కూర్చోకపోతే వెనకల వాళ్ళకి కనపడదన్నా. కూర్చోవాలి. మీరు కుర్చీల పైన నిలబడకూడదు, కుర్చీల పైన కూర్చోవాలి. కుర్చీల పైన నిలబడకూడదన్నా, కుర్చీల పైన కూర్చోవాలి. ఎందుకంటే వెనకల వాళ్ళకి అసలు కనపడదు మీరు నిలబడి ఉండడం వల్ల. దయచేసి అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని కూర్చోవాలి. అందరూ కూర్చోవాలన్నా, కూర్చోవాలి. ఈరోజు ఈ 2 సచివాలయాలకు సంబంధించిన ఈ 10,000 జనాభాకు సంబంధించిన పరిధిలో మన గ్రామాలలో ఇంతకుముందు ప్రభుత్వాలను కూడా మీరు చూశారు. మన గ్రామాలలో ఇవాళ ఇప్పుడు మన ప్రభుత్వాన్ని కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నారు. మన ప్రభుత్వానికి సంబంధించిన ఈ 58 నెలల కాలంలోనే ఈరోజు నేను మీ అందరితో కూడా కోరుతా ఉన్నా, మనం ఇంతకుముందు చూడనట్టుగా, మన గ్రామాలలో ఇంతకుముందు జరగనట్టుగా ఏ రకమైన ప్రస్ఫుటమైన మార్పులు మన గ్రామంలో ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి విప్లవాత్మక మార్పులు మన గ్రామంలో ఇంతకుముందు గత ప్రభుత్వాలలో ఎందుకు ఈ రకమైన మార్పులు కనిపించడం లేదు, ఎందుకు కనిపించలేదు? మరి కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 2 సచివాలయాల పరిధిలకు సంబంధించిన ఈ గ్రామాలలో ఎందుకు ఈ మాదిరిగా ఇంత గొప్పగా మార్పు కనిపిస్తూ ఉంది అన్నది మీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు ఆశ్చర్యం కలిగించే వాస్తవాలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఇదే గ్రామంలో తుగ్గలి గ్రామానికి సంబంధించి, రాటన గ్రామానికి సంబంధించిన సచివాలయాల పరిధిలో ఒకసారి చూస్తే దాదాపుగా 10,000 జనాభా ఉన్న ఈ 2 సచివాలయాల పరిధిలకు సంబంధించి ఒకసారి గమనించినట్టయితే ఈ తుగ్గలి గ్రామానికి సంబంధించిన ఈ సచివాలయ పరిధిలో మొత్తంగా 1748 ఇళ్ళు ఉన్నాయి. ఈ మొత్తంగా 1748 ఇళ్ళున్న ఈ సచివాలయ పరిధిలో ఏకంగా మీ బిడ్డ పాలనలో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం. ఎక్కడా కూడా లంచాలు అడిగే వాళ్ళు లేరు. ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయ పార్టీ ఏది అని కూడా చూడకుండా, చివరకు మనకు ఓటు వేసి, మనకు గత ఎన్నికల్లో ఓటు వేయని వారైనా కూడా పర్వాలేదు, వాళ్ళకైనా కూడా అర్హత ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా దొరకాలి, ఖచ్చితంగా జరగాలి అని మంచి చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పరకామణి లెక్కింపు ఆలయం అధికారి రామ్ కోట్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. దేవస్థానం ప్రాంగణంలో సేవకులకు పరకామణి లెక్కింపు సాయంత్రం వరకు లెక్కింపు ప్రక్రియ జరిగింది. నరసింహస్వామి బ్రహ్మోత్సవాల అనంతరం స్వామివారి పరకామణి నేడు లెక్కింపు కార్యక్రమం జరగగా మొత్తం కానుకల రూపంలో 50,97,560 నగదు స్వామివారికి వచ్చింది.
గత సంవత్సరం కంటే అధికంగా స్వామివారికి కానుకలు భక్తులు సమర్పించారు అని అసిస్టెంట్ కమిషనర్ మంగళగిరి నరసింహస్వామి ఆలయ ఈవో కోటిరెడ్డి తెలిపారు. భారతీయ జనతా పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం నందు ఆ పార్టీ నేతలు విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దే ఉక్కు సంకల్పంతో ప్రధాని మోదీ ముందుకు వెళ్తున్నారని, భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానంలో నిలబెట్టాలని ఘనత నరేంద్ర మోదీదని చెప్పారు. కరోనా సమయంలో ఉచిత టీకాలు, ఇప్పటికీ ఉచిత రేషన్ పథకాలు అమలు చేస్తున్న గొప్ప ఆదర్శ నాయకుడు నరేంద్ర మోదీ అని, బీజేపీని పెత్తందారు అనే దుష్ప్రచారాన్ని వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని, సీఎం జగన్ పెత్తందారుగా వ్యవహరిస్తూ పరదాల మాటుగా తిరుగుతున్నారని అన్నారు. ఎంపీ ఎమ్మెల్యేలకు కనీసం కాల్ షీట్లు కూడా ఇవ్వకుండా తాడేపల్లి ప్యాలెస్ నుండి పెత్తందారీ వ్యవస్థ నడుపుతున్నారని, అదేవిధంగా గతంలో పశ్చిమ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే ఎటువంటి పెత్తందారీ వ్యవస్థ నడిపించారో ప్రజలకు తెలుసునని అన్నారు. అందుకే అతన్ని పక్క నియోజకవర్గానికి పంపించడం జరిగిందని, రాబోయే ఎన్నికల్లో పెత్తందారులకి ప్రజలకు సరైన సమాధానం చెబుతారని అన్నారు. అదేవిధంగా డ్రగ్స్ వ్యవహారంలో పురంధేశ్వరికి సంబంధం ఉందనే దుష్ప్రచారం చేస్తున్నారని, నీతి నిజాయితీకి మారుపేరు పురంధేశ్వరి, మీ యొక్క తప్పుడు ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడం ఖాయమని, అలాగే పశ్చిమ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సుజనా చౌదరి గెలుపు ఖాయమని చెప్పారు. వారి గెలుపుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు కలిసి కృషి చేస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మీడియా కోఆర్డినేటర్ యోదుపాటి రామయ్య మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ గారు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్ర హితం కోరి ఎన్డీఏ కూటమిగా కలిసి ఈ రాష్ట్రంలోని నియంతృత్వ పాలన గద్దెదించడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపటానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా సుజనా చౌదరిని నిలబెట్టడం జరిగిందని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని కొండ ప్రాంతాల్లో నివసించే బడుగు బలహీన వర్గాలు ప్రజలు ఎక్కువ మంది నిరుపేదలేనని, వారు కష్టాలు తీరి అభివృద్ధి చేయాలంటే సుజనా చౌదరి వంటి నాయకులు గెలవాలని, సుజనా చౌదరి లాంటి నియబద్ధత గల నాయకులు వలన పాత బస్తీ అభివృద్ధి చెంది కొత్త బస్తీ అవుతుందని, సుజనా చౌదరి గారిపై వైసీపీ నాయకులు నాన్ లోకల్ అని ప్రచారం చేస్తున్నారని, దానిలో ఏమాత్రం వాస్తవం లేదని, ఇప్పటికే ఆయన భవానీపురంలో ఇల్లు తీసుకున్నారని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులం కలిసి కట్టుగా పనిచేసి ఆయన గెలుపు కోసం కృషి చేస్తామని ఆయన వివరించారు. జనసేన మహిళా నాయకురాలు మల్లెపు విజయలక్ష్మి మాట్లాడుతూ, వైసీపీ పాలనలో రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందని, వైసీపీ పాలనలో రైతులకు భరోసా లేదని, మహిళలకు రక్షణ లేదని, యువతకు ఉద్యోగ అవకాశాలు లేవని, రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు చేశారని, ఇటువంటి దుష్ట పరిపాలనను అంతమొందించడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో చేరారని, రాబోయే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గెలుపునకు కృషి చేస్తామని ఆయన వివరించారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు కిలారు దిలీప్, బోకపల్లి శ్రీధర్, పట్నాయక్, బుల్లబ్బాయ్, శ్రీహరి, నాలం ఠాకూర్, నున్న కృష్ణ, హరీష్ తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన మిత్రపక్షాలుగా ఏర్పాటై ఆంధ్రప్రదేశ్లో ఒక కూటమిగా ఏర్పాటై రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా అవినీతి, అక్రమాలు, అరాచకాలు, అభివృద్ధి నిరోధక కార్యక్రమాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ని 20 సంవత్సరాలు వెనక నెట్టేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనేటువంటి ఒక ఉక్కు సంకల్పంతో 3 పార్టీల యొక్క అధినేతలు కలిసి కూటమిగా ఏర్పడి రాబోయే రేపు మే 13వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించే దిశగా వెళ్ళడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా
భారతీయ జనతా పార్టీ గతంలో కూడా పశ్చిమ నియోజకవర్గంలోని 2014లో కూడా ఇదే విధంగా మిత్రపక్షాలుగా ఏర్పాటై పశ్చిమ నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయించిన విషయం మీ అందరికీ తెలుసు. కానీ ఫస్ట్ ఫేజ్లో అప్పుడు జరిగినటువంటి ఎన్నికల కారణంగా కావచ్చు, లేకపోతే అభ్యర్థి ఎంపికలోని రకరకాల కారణాల వలన కావచ్చు, దగ్గరగా వెళ్ళి దాదాపు 3000 ఓట్ల దగ్గరతోని భారతీయ జనతా పార్టీ ఆనాటి అభ్యర్థి ఓడిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ రోజు భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఈరోజు భారతీయ జనతా పార్టీ పరిస్థితికి చాలా మార్పు వచ్చిందనే అంశాన్ని మీ ముందు ఉంచదలుచుకుంటాం. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారికి, అలాగే మిగతా బీజేపీ నాయకులకి, టీడీపీ నాయకులకి నేను జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను ఒకటే తెలియజేస్తున్నా, జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర హితవు కోరుకొని రాష్ట్రం బాగుండాలి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది, యువతకు ఉద్యోగం లేదు, మహిళలకి రక్షణ లేదు, రైతులకి భరోసా లేదు, ఇలా మధ్యతరగతి కుటుంబాలకి ఆర్థిక ఇబ్బందులు, ప్రతి ఒక్క సమస్య కూడా తీర్చలేని పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి అనేదే చూడలేని స్థితికి అయితే వెళ్ళిపోయాము. ఈరోజు చెప్పుకోవడానికి రాజధాని లేని ఒక ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడానికి చాలా సిగ్గుచేట. నేను కూటమి తరఫు నుంచి సుజనా చౌదరి గారిని ఎంపిక చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కలిసిన ఈ ఎన్డీఏ క్యాండిడేట్ అయిన సుజనా చౌదరి గారిని పశ్చిమ నియోజకవర్గంలో మేమందరం గెలిపించే దిశగా కార్యాలయం ఇవాళ స్టార్ట్ అయ్యే దగ్గర మేమందరం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతుంది. నేను కిలార్ దిలీప్ని 2019లో విజయవాడ లోక్సభ కంటెస్ట్ చేసినప్పుడు పశ్చిమ నియోజకవర్గం ఎంతో పెద్ద ఎత్తున నన్ను ఆదరించి పార్టీ తరఫు నుంచి బ్రహ్మాండమైన ఓటు మాకు వేయటం జరిగింది. ఆ రోజు చూసినట్టయితే మాకు ఈ కూటమి తరఫున 30% ఓటు. పార్టీ మీడియా కోఆర్డినేటర్ ఎదుపాటి రామయ్య నా పేరు. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు విజనరీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ని బాగు కోసం, ఇప్పుడున్నటువంటి నియంత్ర ప్రభుత్వాన్ని దించడం కోసం ఒక కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రేపు భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి కోసం ఒక కూటమి ఏర్పడింది. ఆ కూటమి సంబంధించి ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా గౌరవ సుజనా చౌదరి గారు అభ్యర్థిగా ఇక్కడ ప్రకటించారు. ఈ పశ్చిమ నియోజకవర్గంలో పేద ప్రజలు ఎక్కువ, ఇది కొండ ప్రాంతం ఏరియా. ఈ ప్రాంతం బాగుపడాలంటే రేపు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఇక్కడ సుజనా చౌదరి గారు గెలవాలి. ప్రతి ఒక్కరికి కూడా మేలు జరుగుద్దని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాము. వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ అతని సోదరీమణి క్రాంతి 10వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించారు. అభివృద్ధి, సంక్షేమ వైసీపీ హయాంలో జరిగాయని, ప్రజలు తమకు మంచి జరిగితేనే వైసీపీ ఓటు వేయాలని ఆమె కోరారు. నియోజకవర్గంలో 650 కోట్ల అభివృద్ధి, 900 కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వందని, దేవినేని అవినాష్ పడిన కష్టంతో ఇది సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
భాషను పరిరక్షించాలనే లక్ష్యంతో ఉషా పత్రికను ప్రారంభించడం జరిగిందని ఉషా పత్రిక అధినేత శరత్ చంద్ర తెలిపారు. రాష్ట్రంలో ఉన్న రచయితలు, సాహిత్యవేత్తలు సహకారంతో తెలుగు భాష ప్రాముఖ్యతను వెలుగులోకి తీసుకొచ్చేందుకు పత్రికను స్థాపించడం జరిగిందని చెప్పారు. ఉషా వెలగపూడి సీతారామయ్య స్మారక్ ఉగాది కథ పోటీ ఫలితాలను నగరంలో ప్రెస్ క్లబ్లో పత్రికా యాజమాన్యం ప్రకటించారు. ఈ సందర్భంగా శరత్ చంద్ర మాట్లాడుతూ మాతృభాషల పరిరక్షణ ధ్యేయంగా పత్రికను ప్రారంభించడం జరిగిందని చెప్పారు. 4 రంగాల్లో తాము కథలు పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కథ పోటీల్లో ప్రతిభ కనపరిచిన కథలను ప్రజలకు వద్దకు తీసుకొస్తామని పేర్కొన్నారు. ఒక మనిషి ఉంటారు, కుటుంబం కోసం ఆ మనిషి ఎన్ని కోట్లు సంపాదించుకున్నా కుటుంబ విలువలే మనకి ఇంపార్టెంట్ అనే ఒక మంచి కథ రాసి ఒక శుభారంభంతో మొదలుపెట్టారు. కాబట్టి మేము ఈరోజు మా సంబంధించిన దాంట్లో అనేక మంది రచయితలు ఉషా పరివారంగా ఉన్నారు. ముఖ్యంగా అనేక మంది ఫీచర్స్ కూడా మా మ్యాగజైన్స్లో వస్తారు. నమస్కారం అండి. ఉషా పత్రిక నిర్వహించినటువంటి విశేషులు వెలగపూడి సీతారామయ్య స్మారక ఉగాది కథల పోటీ ఫలితాలని ప్రకటిస్తున్నాం. మన ఎడిటర్ గారు చెప్పినట్లు చాలా కథలు వచ్చినప్పటికీ 2 జడ్జెస్ చేత నిష్పక్షపాతంగా పూర్తి పారదర్శకతతో ఈ రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. నేను మొదటి 10 కథలు చదువుతాను, మిగతా కథల్ని మిగతా మెంబర్ చదువుతారు. ఉషా కీర్తిశేషులు వెలగపూడి సీతారామయ్య స్మారక ఉగాది కథల పోటీ ఫలితాలు ప్రకటించబడుతున్నాయి. ఉషా పత్రిక ఇంత మునిపే మిత్రుడు శరత్చంద్ర గారు చెప్పినట్టు నవరసాల పక్షపత్రిక. పత్రికా నిర్వహణ ఎంత కష్టమో పాత్రికేయులైన మీకు నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పత్రికలకి వార్తలు అందించే మీరు ఎంత కష్టపడతారో ఆ వార్తలను తిరిగి ప్రజలకి చేర్చడంలో కూడా పత్రికా యాజమాన్యం కానీ ఎడిటోరియల్ బోర్డు కానీ అంతా కష్టము పడుతుంది. అయితే సామాజిక బాధ్యతగా సాహిత్యాన్ని ప్రజలకు చేరువ చేయాలి అనే ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో ఏ విధమైన లాభాపేక్షణ లేకుండా, ఏ విధమైన పెట్టుబడులు లేకుండా రచయితలే నడిపించే పత్రిక ఉషా పత్రికని శరత్చంద్ర గారు చెప్పారు. ఈ పత్రిక నిర్వహిస్తున్న ఈ కథల పోటీకి 600 నుంచి 700 కథలు రావడం అనేది ఇప్పటికీ కూడా తెలుగు సాహిత్యంలో కథకి ఉన్న ప్రాముఖ్యత తెలియజేస్తోంది. ఈ కథల పోటీలో మేము ప్రకటిస్తున్న ఈ ఫలితాలు, ఆ బహుమతి పొందిన రచయితలను చూస్తే దాదాపు 4 దశాబ్దాల నుంచి, అంటే 40 సంవత్సరాల పైనుంచి రచనలు చేస్తున్న సీనియర్ రచయితలతో పాటు చనిపోతున్న ఈ రోజుల్లో తెలుగు బతికించాలి అనే ఉద్దేశంతో శరత్ చంద్ర గారు ముందుకు వచ్చి ఉషా పత్రిక ద్వారా తెలుగువారి అందరికీ ఒక మంచి సంచికను మనందరికీ అందజేసినందుకు తనకి కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే ఆయన రచయితకి ఇచ్చే ప్రోత్సాహం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ కీర్తిశేషులు వెలగపూడి సీతారామయ్య స్మారక ఉగాది కథల పోటీ ఫలితాల్లో ప్రోత్సాహక బహుమతి పొందిన కథలు సప్త స్వరాలు, శానాపతి, ప్రసన్నలక్ష్మి. తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ అతని కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్ దేనని వారు తెలియజేశారు. జగన్ హయాంలో 650 కోట్లతో అభివృద్ధి, 900 కోట్లతో సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వందేనని వారు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలని కోరుతూ గడప గడపకు అవినాష్ అన్న కార్యక్రమాన్ని నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ సతీమణి సుధీర 4వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంచిపెడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. అనంతరం కోఆప్షన్ మెంబర్ ముస్నూర్ సుబ్బారావు మాట్లాడుతూ ప్రజలే స్వయంగా ముందుకు వచ్చి వైసీపీ
వైసీపీకి ఓటు వేస్తానని చెప్పడం ఆనందంగా ఉందని అన్నారు. సీఎం జగన్ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ చేస్తున్న మంచి పనులతో ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి చూపించి ఓట్లు అడుగుతున్న దమ్ము కేవలం వైసీపీ నేతలకు మాత్రమే ఉందని ఆయన అన్నారు. చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పుకోలేక గద్దె అనురాధ విమర్శలు చేయడం దారుణమని చెప్పారు. మీరు చేసిన అభివృద్ధి సంక్షేమంపై సాక్ష్యాలు ఉంటే చర్చకు రావాలని ఆయన కోరారు. వాస్తవాలను ప్రజలు గమనించి రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అవినాష్ని గెలిపించాలని, అవినాష్తోనే నియోజకవర్గంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని వారు తెలిపారు. ప్రజల వద్ద నుంచి వారికి సానుకూల స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 4వ డివిజన్కి సంబంధించి హరిజనవాడలో గుణదల ప్రాంతంలో దేవినేని అవినాష్ గారి సతీమణి సుధీర గారు మహిళా కార్యకర్తలతో అలాగే పురుషులు అందరం కలిపి ప్రచార కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశేషం ఏంటంటే ప్రజలే ముందుకొచ్చి వాళ్ళంతటా వాళ్ళే అవినాష్ బాబుని అక్కడ జగన్ బాబుని ఇద్దరిని గెలిపించుకోకపోతే ఈసారి మా జీవితాల్లో చాలా ఇబ్బందుల్లో పడతాయి. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఇప్పుడు పేదలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఒక్క పథకం కూడా అతను ఇవ్వలేడు. ఇచ్చిన అరాకొర ఇచ్చి అతను సరిపెడతాడు తప్ప అని ఆసక్తిని అంతగా చూపించడం లేదు. జగన్ విషయంలో కానీ అవినాష్ గారి విషయంలో కానీ ప్రజల చిత్తశుద్ధితో ఉన్నారు, చక్కటి అవగాహనతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇకపోతే మా ప్రత్యర్థులు అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు పాపం గడప గడపకి ఇంటింటికి తిరుగుతూ ఆపసోపాలు పడుతూ ఓట్లు అడుగుతూ చాలా అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా సరే అభ్యర్థి అనేవాళ్ళు నియోజకవర్గంలో ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగాలంటే చాలా మర్యాదగా మన్ననగా మేము మంచి పనులు చేస్తాం, మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, మేము గతంలో ఇంత అభివృద్ధి చేసామని చెప్పుకుని ఓట్లు అడగాలి. కానీ గద్దె రామ్మోహన్ గారికి కానీ గద్దె అనురాధ గారికి కానీ వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళు చెప్పుకోవడానికి అభివృద్ధి కార్యక్రమాలు చేసామని చెప్పుకోవడానికి పాపం వాళ్ళ దగ్గర అభివృద్ధి కార్యక్రమాలు చేసిన దాఖలాలే లేవు. అందుకని వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే మేము చెప్తున్నాం. దేవినేని అవినాష్ గారు రౌడీజం చేస్తున్నాడు, గోండాలను పెంచి పోషిస్తున్నాడు, మనుషుల మీదకి వెళ్తున్నాడు, కొట్టిస్తున్నాడు, తిట్టిస్తున్నాడు అని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, దేవినేని అవినాష్ గారు ఎక్కడ ఎవరిని కొట్టించాడు? సాక్ష్యాలు ఉన్నాయా మీ దగ్గర? తీసుకొని రండి, మేము సిద్ధంగా ఉన్నాం చర్చించడానికి.
ఎవరు కనపడినా పార్టీలతో సంబంధం లేకుండా, కులాల మతాలతో సంబంధం లేకుండా, అంకుల్ మీరు వచ్చారా, ఆంటీ మీరు వచ్చారా, అన్న తమ్ముడు అక్క చెల్లి మీరు అందరూ బాగుండాలి, మీరు రండి నా దగ్గరికి ఏమైనా పని ఉంటే చేయించుకోండి అని చాలా ఆప్యాయంగా పలకరిస్తా. ఇది నేను చెప్పక్కర్లేదు, నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలకి తెలుగుదేశం వాళ్ళే చెప్తున్నారు మాతోటి అతని ప్రవర్తన మీద. చాలా మంచి అవగాహన ప్రజల మీద ఉంది అతనికి, మంచి తెలివిగల్లాడు, చక్కటి ప్రజల్ని చక్కగా వాళ్ళని ఎలా వాళ్ళకి ఎలా అభివృద్ధి చేయాలని అవగాహన ఉన్న వ్యక్తిని పట్టుకొని రౌడీలకు ఉండే అసత్య ప్రచారాలు చేస్తూ మరి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు సంపాదించాలి. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పేద మహిళలకు నాగసాయిబాబా మందిరం ఆధ్వర్యంలో రంజాన్ తోఫా అందించడం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రతి ఏడాది మతాలకు అతీతంగా కార్యక్రమాలు నిర్వహిస్తానన్నారు. అల్లా సాయిబాబా ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని ఆకాంక్షించారు. ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమన్నారు. తోటివారికి తోచిన సహాయం చేయాలనేది రంజాన్ మాసం సారాంశమని అన్నారు. హిందూ ముస్లిం భాయిలా పండుగను జరుపుకుంటున్నారు. మందిర నిర్మాణం నాటి నుండి ప్రతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. పేదలందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో అన్ని మతాలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. ప్రతి ముస్లిం సోదరులకు మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. నాగా సాయిబాబా మందిరం సుధాస్వామి ఈ మందిరంలో ప్రతి సంవత్సరం కూడా జరిగేటటువంటి అన్ని మతాలకి సంబంధించినటువంటి పండగల్ని ఘనంగా అత్యంత వైభవంగా చేస్తున్నటువంటి మందిరం నగరంలో ఏది అని అంటే అది నాగసాయిబాబా మందిరం. ఈ మందిరానికి ఒక ప్రత్యేకత ఏంటంటే ఎక్కడా లేనటువంటి అమ్మవారు నాగ మానసాదేవి. ఆ నాగమానసాదేవి ఆశీస్సులు అందరికీ ప్రజలందరికీ ఉండాలి. ఎందుకంటే అమ్మవారి దర్శనం సర్వపాపహరణం. అమ్మవారిని దర్శించుకుంటే అన్ని పాపాలు కూడా హరించబడతాయి, అందరికీ కూడా మేలు జరుగుతుంది. ఇట్లాంటిది ఈరోజు నాగసాయిబాబా మందిరంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ దినాన విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రజలకి మంచి చేస్తూ సేవ చేస్తూ మైనార్టీ సోదరులకు కూడా ఈ దేవాలయం కుల మత ప్రాంతాలకు అతీతంగా వారందరికీ కూడా మేలు చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు నాగసాయిబాబా మందిరంలో గౌరవనీయులు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మా మల్లాది విష్ణు గారు ఆయన చేతుల మీదుగా అనేక సంవత్సరాలుగా కులాలకి మతాలకి అతీతంగా నాగసాయిబాబా మందిరాన్ని ఇక్కడ పూజిస్తూ ఉన్నారు అందరూ. అన్ని పండుగలను కూడా మేము హిందూ పండుగలు, ముస్లిం పండుగ కానీ క్రైస్తవులు అందరినీ షిర్డీ సాయిబాబా తత్వంలో అందరిని ఒకేలాగా ప్రేమించమన్న బోధనలు, ఆయన బోధనలకి అనుకూలంగా ఈ మందిరాన్ని మేము చేస్తున్నాము, పూజలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు రాబోయే రంజాన్ పండుగని పురస్కరించుకొని ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మందిరంలో ముస్లిం మహిళలు ఎవరైతే ఉన్నారో పేదలు వారందరికి కూడా షిర్డీ సాయిబాబా ఏదైతే చెప్పారో ఆయన ఆలోచనలను, ఆయన బోధనలో ముందుకు నడుస్తూ ఈరోజు రంజాన్ తోఫా వాళ్ళందరికీ అందించడానికి మేమంతా ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి మా ఎమ్మెల్యే గారు ఈ రంజాన్ తోఫాను ప్రారంభించి ముస్లిం మహిళలందరికీ అందజేశారు. వారికి కూడా రాబోయే కాలంలో బాబావారు నాగమానసాదేవి అమ్మవారు భగవంతుడు ఆయురారోగ్యాలని మా ఎమ్మెల్యే గారికి ప్రసాదించాలని, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయురారోగ్యాలతోనూ జీవించాలని, ఆయన కూడా మా అందరి పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉంటాడు.
ఒక కులానికో మతానికో మా మల్లాది విష్ణు గారు అతీతుడు కాదు. ఆయన పిలిచిన వెంటనే స్పందిస్తారు. ఏదైనా కారణం చేత ఫోను ఇచ్చేయలేకపోయినా మరలా ఆయనే ఫోన్ చేసి విషయం ఏంటని కనుక్కుంటాడు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండటమే కాక మా మందిరానికి కూడా ఎప్పుడు అనుకూలంగా ఉండవు. ఇక్కడ ఉన్న ప్రతి కార్యక్రమాన్ని మేము మందిర నిర్మాణం చేసిన కాడి నుంచి ప్రతి కార్యక్రమం ఆయన చేతుల మీదుగానే మేము విజయవంతం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఇక్కడ ముస్లిం మహిళలందరికీ కూడాను, అలాగే మా ఎమ్మెల్యే గారికి కూడా మరొకసారి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అందరికీ రాబోయే ఉగాది కూడా మంచి కార్యక్రమాలు ఉన్నాయి. ఉగాది పండుగ రోజు కూడా ఇక్కడ భారీగా అన్న సమారాధనలు, అలాగే శ్రీరామనవమి ఉత్సవాలు, పల్లకీ సేవలు ఇవన్నీ కార్యక్రమాలు ఆనవాయితీగా నిర్వహిస్తూ ఉన్నాము. రాబోయే కార్యక్రమాలన్నిటికీ కూడా మీ అందరూ సహాయ సహకారాలు అందించాలని, మా విష్ణు గారి లాగే ఎప్పుడు మీరందరూ కూడా యాక్టివ్గా ఉండి ఈ మందిరానికి అందరూ సహకరించాలని కోరుకుంటూ మీ అందరికి కూడా ఉగాది, శ్రీరామనవమి, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము సెలవు తీసుకుంటాం. మరి సాయిబాబా గారి కృపల వల్ల మేము మల్లాది విష్ణు గారికి, స్వామీజీ గారికి మా హృదయపూర్వకంగా సాయిబాబా గారి కృపలతో ఆశీర్వాదాలతో హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. ఎందుకంటే మేము ప్రతి సంవత్సరం కూడా హిందూ ముస్లిం మతభేదాలు లేకుండా చక్కగా మాకు స్వామీజీ గారు మరి ముస్లిమ్స్ తోఫా అనేది మాకు అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా మేము స్వామీజీ గారి ప్రసాదాన్ని తీసుకెళ్ళి ప్రతి ఒక్క ఇంట్లో కూడా మేము ఏదో కలిగిన వరకు ఆయన ఇచ్చిన ప్రసాదం అనుకొని మేము ఆయన ఆశీర్వాదంతో మేము రంజాన్ చేసుకుంటున్నామండి. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా స్వామీజీ గారి దయ కృప మాకు ఎంతో సంతోషంగా ఉండి సాయిబాబా గారి కృప ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా మాకు, మా కుటుంబానికి, మా స్వామీజీ గారి కుటుంబానికి, ఆయన రక్త సంబంధికులకు అందరికీ ఉండాలని హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాల సందర్భంగా పలు క్రైస్తవ సంఘాలను సమైక్యపరిచి యేసుక్రీస్తు వారి శిలువ మరణ పునరుద్ధరణ సందేశాన్ని ప్రకటించే ఒక గొప్ప సంఘ ఐక్యుమేనికల్ మహా ఉద్యమం అని రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని క్యాథలిక్ చర్చ్ బిషప్ టి రాజారావు తెలిపారు. మానవాళి శ్రేయస్సు కోసం యేసుక్రీస్తు అనుసరించిన బోధనలను ప్రతి ఒక్కరూ శాంతి కోసం అనుసరించాలని కోరారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాలను పురస్కరించుకొని రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నగరంలోని క్యాథలిక్ చర్చ్ వద్ద నుండి రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని బిషప్ తెలకతోటి రాజారావు, పలువురు బిషప్లు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న క్రైస్తవ సంఘాల ప్రముఖులు, క్రైస్తవ సోదరులు కాకడాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బిషప్ రాజారావు మాట్లాడుతూ నగరంలో ఉన్న అన్ని సంఘాల నుండి వేలాది మంది క్రైస్తవులు రోడ్డు మీద నడుస్తూ మోటార్ సైకిళ్లు, కార్లు మొదలగు వాహనాలపై వెళ్తూ జెండాలను ఊపుతూ క్రీస్తు లేచను, నిజముగా క్రీస్తు పునరుద్ధరణ అయ్యానను సంతోషంతో ఎలుగెత్తి చాటుతున్నారని చెప్పారు. శిలువ పండుగను నగరంలో ఎంతో ఘనంగా క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడే నిర్వహించుకున్నారని చెప్పారు. దేవుని పవిత్ర మనసుతో నమ్మిన వారు విజయం సాధిస్తారని పేర్కొన్నారు. మానవాళి శ్రేయస్ కోసమే రన్ ఫర్ జీసస్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సంఘాల ప్రముఖులు పాల్గొన్నారు.
సోదరి సోదరులందరికీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు చేర్చి ఉన్నాము. మరి ఈ రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమాన్ని క్రైస్తవ ఐక్యతను తెలియజేస్తూ క్రైస్తవులందరూ కూడా ప్రపంచ శాంతిని కోరుచున్నారని చెప్పి ఏక మనసుతో ఏక ఆత్మతో తెలియజేయడానికి మరి యొక్క రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమము అనేక సంవత్సరాల నుండి కూడా ఇది జరుగుతున్న విధానము విజయవాడ నగర వాసులందరికీ కూడా తెలిసినటువంటి విషయమే అని చెప్పేసి కూడా నేను మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు నజరేయుడైన యేసుక్రీస్తు నిన్నటి దినాన శిలువ మీద మరణించి మరి చివరి మాట చెప్పిన తరువాత ఆ తెర అడ్డు తెర తెర చిరిగిపోయిన తదుపరి యేసు ప్రభువు దానిలోనికి ప్రవేశించి తద్వారా నీవు నేను మనమందరము కూడా ప్రవేశించడానికి మార్గమును సరళము చేసినటువంటి యేసుకు ఎల్లప్పుడూ కూడా మనము ఆ యేసుకు విధేయులముగా మనము జీవించాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచూ ఉన్నది. అదే విధముగా విజయవాడ నగరంలో ఉన్నటువంటి క్రైస్తవులు క్రైస్తవేతరులు అందరూ కూడా ఐక్యతతో ఈ యొక్క రన్ ఫర్ జీసస్లో పాలు పంచుకొనుచుండగా అనేక మంది సాక్షులుగా నిలబడడానికి అనేక మంది సాక్ష్యం ఇవ్వడానికి కావలసిన కృపా మార్గాన్ని దయచేయులాగున పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలం మనకందరికీ తోడయ్యుండును గాక. రోజులుగా క్రైస్తవ సంఘాలన్నీ ప్రార్థనతో అలాగే ఉపవాసాలతో ఈ ఉత్థాన పండుగ సిద్ధం అవుతున్నారు. నిన్న పెద్ద పండుగ చేసుకున్నాం, గుడ్ ఫ్రైడే సిలువ పండుగ. ఆ తర్వాత ఈరోజు మాకు హోలీ సాటర్డే, రేపు ఉత్థాన పండుగ ఉంటుంది. ఉత్థాన పండుగ అంటే క్రీస్తు మరణం మీద సాధించిన విజయం. ఆ విజయం ప్రభు నుంచి వస్తుంది కాబట్టి ఆ విజయాన్ని అందరితో పంచుకోవడానికి వెళుతున్నాం. ఈరోజు ఎవరికైనా సరే ఎటువంటి భయం అవసరం లేదు. దేవుడిని నమ్మితే చాలు వాళ్ళకి విజయం చేకూరుతుంది. కాబట్టి ఆ విజయాన్ని మనం పొందాలని, ఎటువంటి భయం లేకోకుండా జీవితంలో ముందుకు వెళ్ళాలని, అందరూ సంతోషంతో ఉండాలని, సమసమాజాన్ని స్థాపించాలని, ఎక్కడా ఎటువంటి అవకతవకలు లేకోకుండా అన్ని చోట్ల మన దేశం అభివృద్ధి చెందాలని ఈరోజు అందరికీ ముఖ్యంగా శుభాలు తెలుపుతూ ఈ నగరంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవిస్తూ వాళ్లకు క్రీస్తు విజయాన్ని పంచుకోవడానికి మేము ఈరోజు వెళుతున్నాం. ఇది FTC తరపున చేస్తున్నామంటే ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్, అంటే అన్ని క్రైస్తవ సంఘాలు, విజయవాడలో ఉన్న అన్ని క్రైస్తవ సంఘాలు వచ్చి అన్నదమ్ముల్లాగా అక్క చెల్లులాగా కూర్చొని అందరూ ఒకేసారి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 9 గ్యారెంటీలు అమలు చేస్తామని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు. టీడీపీ వైసీపీ రెండు బీజేపీ తొత్తులే. బీజేపీ మేలు చేయకపోయినా బాబు జగన్లు బానిసలుగా మారారని విమర్శలు గుప్పించారు. ఒకరిది బహిరంగ పొత్తు, మరొకరిది రహస్య పొత్తు, ఒకరిది సక్రమమైన పొత్తు, మరొకరిది అక్రమ పొత్తు. ఇలాంటి మోసాలను మనం గడప గడపకి చేర్చాలి. కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావాలని ఆమె పిలుపునిచ్చారు. అధికారంలోకి తేవాలని ప్రయత్నిస్తున్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తాజాగా గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 9 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. 9 గ్యారెంటీల కరపత్రం, డోర్ స్టిక్కర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు 1500 అప్లికేషన్స్ వచ్చాయని, ఇందులో బీఫామ్లు మాత్రం 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు, 25 మంది ఎంపీ అభ్యర్థులు మాత్రమే దక్కుతాయన్నారు. టికెట్ రాని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం శ్రమించాలని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న వాళ్ళపై సర్వేలు చేసి రాష్ట్ర నాయకుల అభిప్రాయాలు తీసుకుని ఎంపిక చేస్తున్నామని, అభ్యర్థి పనితనం ఆధారంగా ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ రీజనల్ పార్టీ కాదు, ఒక వ్యక్తి నిర్ణయం తీసుకునే పార్టీ కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరం కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం పాటుపడదామని కోరారు. మన బిడ్డల భవిష్యత్ కాపాడుకుందాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గడప గడపకు గ్యారెంటీల కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. ఇక్కడ టీడీపీ వైసీపీ రెండు బీజేపీ తొత్తులే. బీజేపీ మేలు చేయకపోయినా బాబు జగన్లు బానిసలుగా మారారని చెప్పారు. హోదా 10 ఏళ్లు రావాలి, ఇవాల్టి వరకు హోదా ఊసేలేదు. విభజన హామీలు ఒక్కటి అమలు కాలేదు. అయినా బాబు జగన్ ఇద్దరు దొందే అని ఆమె విమర్శించారు. చంద్రబాబు బీజేపీతో 2014లో పొత్తు పెట్టుకుని విడాకులు తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు. జగన్ను ఏకంగా నిర్మలా సీతారామన్ మోడీకి దత్తపుత్రుడన్నారు. బాబు జగన్ కి ఓటేస్తే బీజేపీకే ఓటు అని అర్థమయ్యేలా చెప్పాలని అన్నారు. 1700కు పైగా
ఎమ్మెల్యేలకు ఎంపీలకు అప్లికేషన్లు వచ్చాయి. ఇది ఎవరు ఊహించలేదు. ఏ ఇతర పార్టీలు ఇన్ని అప్లికేషన్లు వస్తాయి అని ఎవరు ఊహించలేదు. 1700కు పైగా అప్లికేషన్లు వస్తే దాంట్లో బీఫామ్లు వచ్చేది ఎంతమందికి? అంతే కదా, 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు. ఎంతమందికి వస్తాయి? 200 మందికే వస్తాయి. ఎంతమందికి రావు? సాధ్యం కాదు. కానీ టికెట్లు వచ్చినా రాకపోయినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేయకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. టికెట్లు ఎవరికి వచ్చినా, ఏ అభ్యర్థికి వచ్చినా టికెట్లు ఎలా వస్తుంది అంటే ప్రతి క్యాండిడేట్ అప్లై చేసిన ప్రతి క్యాండిడేట్ మీద ఒక సర్వే జరిపి ఒపీనియన్స్ గ్యాదర్ చేసి ఆ ఒపీనియన్స్ని మళ్ళీ రాష్ట్రంలో ఉన్న నాయకులు చాలామంది వేదిక మీద ఉన్నారు, వీళ్ళందరితో కూర్చొని ప్రతి అభ్యర్థి మీద ఒక డిస్కషన్ పెట్టి ఏ అభ్యర్థి ఎంత పని చేశాడు, ఏ అభ్యర్థి ఈ 5 ఏళ్ళు ఎంత పని చేశాడు, లేకపోతే కొత్త అభ్యర్థి అయితే ఆ బలం ఎంత, లేకపోతే మొన్న మనం లాంచ్ చేసిన యాప్ ఇందిరన్న అభయమని యాప్లో ఎంతమందిని రిజిస్టర్ చేశారు, ఇలాంటి అనేక అంశాలను తీసుకొని ప్రతి ఒక్కరు బీసీసీ ప్రెసిడెంట్ అయితేనేమి, వర్కింగ్ ప్రెసిడెంట్ అయితేనేమి, నాయకులు అయితేనేమి అందరి ఒపీనియన్లు అందరినీ పరిగణలోకి తీసుకొని నిర్ణయించబడ్డ వారు క్యాండిడేట్లు అవుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ, ఏ రీజనల్ పార్టీ కాదు, అంటే ఏ ఒక్క వ్యక్తి నిర్ణయించేది కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ చాలా డెమోక్రటిక్గా. ఓటు అంటే ఏదో రాజకీయ పార్టీలకు సంబంధించిందనే భావన నుంచి బయటపడి ప్రజాస్వామ్య వ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడే గొప్ప వజ్రాయుధమని గుర్తించి ప్రతి ఒక్కరూ విలువైన ఓటు వేసేందుకు ముందుకు రావాలని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు పిలుపునిచ్చారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం ప్రాంగణం వద్ద శనివారం సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రల్ పార్టిసిపేషన్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 2K రన్ను జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, సిపి క్రాంతి రాణాటాటా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ సి సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తదితరులతో కలిసి ప్రారంభించిన రన్లో పాల్గొన్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించిందనే భావనతో కొందరు అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోకుండా నిర్లపత్తితో వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడి దేశ భవిష్యత్తును నిర్దేశించేది ఓటు హక్కు అని ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. కళాశాలలతో పాటు విద్యా సంస్థల్లో స్వీప్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా వివిధ నియోజకవర్గాల పరిధిలోనూ వినూత్న ఓటర్ జాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓటర్ వివరాలు, పోలింగ్ స్టేషన్ వివరాలు వంటివి తెలుసుకునేలా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గత ఎన్నికల్లో విజయవాడ అర్బన్ పరిధిలో సగటున 66% ఓటింగ్ నమోదైందని, దీన్ని 85%కి తీసుకెళ్లాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో నిర్లిప్తమైన తొలగించి ఓటింగ్ శాతాన్ని పెంచడంలో విస్తృత ప్రజా భాగస్వామ్యం అవసరమన్నారు. ప్రలోభాలు లేని వాతావరణంలో ఎథికల్ ఓటింగ్ ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమవుతుందని పేర్కొన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 15 వరకు కొత్తగా ఓటు నమోదుకు వీలు కల్పించి ఫారం 6లను స్వీకరించి పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు.
కార్యక్రమాన్ని ఉద్దేశించి పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా మాట్లాడుతూ స్వీప్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఓ మంచి కార్యక్రమం జరిగిందని, ఇందులో భాగస్వామ్యం కావటం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఓటు చాలా అమూల్యమైనదని, ఎంతో మంది త్యాగాలు, ఎన్నో విప్లవాలు, పోరాటాల ఫలితంగా అత్యున్నత ప్రజాస్వామ్యం మనకు లభించిందని, దీన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తప్పనిసరిగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యం, ఓటు హక్కు ఇవన్నీ విశిష్ట అంశాలని పేర్కొన్నారు. జిల్లాల్లో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఏఆర్, సివిల్, సిఆర్పీఎఫ్ తదితర విభాగాల సిబ్బంది భాగస్వాములవుతున్నారని వివరించారు. ఒత్తిడిని దరిచేరనీయకుండా సమిష్టిగా పనిచేసి జిల్లాల్లో ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేద్దామంటూ పోలీస్ కమిషనర్ రాణా పిలుపునిచ్చారు. అనంతరం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ మాట్లాడుతూ కొత్తగా ఓటు హక్కు పొందిన వారితో సహా ప్రతి ఒక్కరూ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మే 13న పోలింగ్ జరగనుందని, ఆ రోజు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలని పేర్కొన్నారు. పోలింగ్ స్టేషన్ వివరాలు తెలుసుకునేలా ఓ మంచి ఆన్లైన్ అనుసంధాన కార్యక్రమానికి నాంది పలికినట్లు వెల్లడించారు. అర్బన్లో ఓటర్లను జాగృతం చేసి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు స్వీప్ కార్యక్రమాల ద్వారా కృషి చేస్తున్నట్లు కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. కార్యక్రమం సందర్భంగా ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని చాటి చెప్పేలా నేను 2K రన్ను విజయవంతంగా పూర్తి చేశాను, తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకుంటాను అంటూ ఏర్పాటు చేసిన సెల్ఫీ స్టాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో స్వీప్ జిల్లా నోడల్ అధికారి యు శ్రీనివాసరావు, కేఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కిరణ్మయ్, విజయవాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ ఏ మహేష్, అడిషనల్ కమిషనర్ సత్యవతి, చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీఎస్వి ప్రసాద్, చీఫ్ ఇంజనీర్ ఎం ప్రభాకర్, సీఎంఓహెచ్ రత్నావళి, ఏసీపీ మోహన్ బాబు తదితరులతో పాటు విద్యార్థులు, సచివాలయ సిబ్బంది, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, విజయవాడ నగరపాలక సంస్థ, పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన విజయవాడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఢిల్లీరావు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా జేసీ గారి ఆధ్వర్యంలో అందరం కలిసి ఈరోజు ఒక స్వీప్ ప్రోగ్రామ్ ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఒక 2K వాక్. దీంట్లో భాగంగా ఈ ఎలక్షన్ సంబంధించి ఎవరైతే ఎలక్షన్ పనుల్లో నిమగ్నమై ఉన్న అధికారులు ఉన్నారో వాళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేశారు. అంతేకాకుండా చాలా పెద్ద సంఖ్యలో యువతి యువకులు, అదేవిధంగా ఈ పుర ప్రముఖులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలి, ఎక్కువ మంది యువత వచ్చి ఓటేయాలి అన్న నినాదంతో, అన్న ఉద్దేశంతో ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, మే 13న ఎక్కువ టర్న్అవుట్ ఉండడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా ఇది చేయడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా యంత్రాంగానికి, ముఖ్యంగా స్వప్నిల్ గారికి నా అభినందనలు, శుభాకాంక్షలు. ఉన్నటువంటి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ దగ్గర నుండి సుమారు ఒక 2 కిలోమీటర్స్ 2K రన్ అనేటువంటిది ఒక 2000 మెంబర్స్తో ఈరోజు మార్నింగ్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. దీనికి సిపి గారు అండ్ జేసీ గారు, కమిషనర్ గారు, ఇతర ఆర్ఓలు అందరూ కూడా అనేటువంటిది రావడం, తర్వాత అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్, ఇట్స్ స్టూడెంట్స్ అనేటువంటి అవ్వచ్చు, లేకపోతే ఎల్డర్స్ అవ్వచ్చు, తర్వాత పోలీస్ అనేటువంటి అవ్వచ్చు, ఈవెన్ సిఆర్పిఎఫ్ అవ్వచ్చు, అందరూ కూడా అనేటువంటి దీనికి అనేటువంటి రావడం. సో ఇది ఒక స్వీప్లో ఇప్పటికే యాక్టివిటీస్ కాలేజెస్లో చేస్తున్నాము, అయినప్పుడు కూడా బయట ఒక మంచి ప్రోగ్రామ్ అనేటువంటి చేయాలనుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు చేసాం. దీంట్లో నో యువర్ ఓట్ అనేటువంటిది ఒక ప్రొవిజన్ అనేటువంటిది పెట్టుకున్నాము. నో యువర్ అంటే ఎవరైనా వచ్చి వాళ్ళ యొక్క ఓటు తెలుసుకోవడము, అదేవిధంగా పోలింగ్ స్టేషన్ తెలుసుకోవడము. దీనితో పాటుగా సో సిటీలో 66% మాత్రమే యావరేజ్గా ఉన్నటువంటి ఓటింగ్ని దానికి సుమారుగా 78 to 80% అనేటువంటి తీసుకువెళ్ళడానికి ఏం చేయాలి, ఈ అర్బన్ అపితీని పోగొట్టడానికి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి దానిపైన ఈ స్వీప్ ప్రోగ్రామ్ అనేటువంటిది ప్లాన్ చేసుకుంటున్నాము. ఎక్కువ మంది ఈ పార్టిసిపేట్ అనేటువంటి చేయాలి. ఇది ఎందుకంటే డెమోక్రసీ అనేటువంటిది ఎవరి గురించో కాదు, ఇది అందరికీ మన గురించి అని చెప్పేసి అనేది ఆ మెసేజ్ అని తీసుకెళ్ళాలి. ఎథికల్ ఓటింగ్ అనేది డబ్బులు తీసుకోవద్దు, మద్యానికి అనేటువంటి తీసుకోవద్దు, అందరం కలిసి అనేటువంటిది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేద్దాము. దానికి అంతా కూడా సిటిజన్ సపోర్ట్ అనేటువంటి కావాలనేటువంటి దాంతో కాన్సెప్ట్తో తీసుకున్నటువంటి సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్, ఎలక్ట్రల్ పార్టిసిపేషన్, మరి ఇంత చక్కటి ప్రోగ్రామ్ అనేటువంటి ఆర్గనైజ్ చేసినటువంటి స్థానిక ఆర్ఓ అయినటువంటి స్వప్నిల్కి అండ్ మా ఆర్డీఓ భవానీకి అండ్ పక్కన ఇంకొక ఆర్ఓ కిరణ్మయ్కి అండ్ ఎంటైర్ జేసీ అండ్ ఎంటైర్ టీం అందరికీ కూడా అనేటువంటి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ, పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మీకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ
పోలీస్ యంత్రాంగం కూడా చాలా ఎక్కువ మొత్తంలో వచ్చింది. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. సో టోటల్ ఎంతమంది ఓటర్స్ ఉన్నారు సార్ డిస్ట్రిక్ట్లో? అంటే ఒక 16,86,000 అనేటువంటి ఉన్నారు. మనకి ఇంకా 15th ఏప్రిల్ వరకు అనేటువంటిది ప్రొవిజన్ ఉంది. అండ్ ఇప్పటికి సుమారు న్యూ ఎలక్టర్స్ అయితే ఒక 37,500 వరకు అనేటువంటి ఉన్నారు. అండ్ 85+ ఎలక్టర్స్ అయితే ఒక 9,500 అనేటువంటి జిల్లాలో ఉన్నారు. స్వీప్ కింద ప్రోగ్రామ్ కింద మన డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ అంబేద్కర్ స్వీప్ మనం అంటే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పెట్టడం జరిగింది. ఇక 2K రన్ వాక్ అనొచ్చు, రన్ అనొచ్చు. బట్ కానీ దీనికి మెయిన్ ఉద్దేశం అంటే మన ఫస్ట్ టైం ఓటర్స్ అలాగే ఆల్ ద ఓటర్స్ ఇన్ఫ్యాక్ట్ ఖచ్చితంగా ఆ రోజు అంటే 13th May వచ్చి పోలింగ్ డే రోజు మీరు ఖచ్చితంగా ఓట్ వేయడం. ఇది కాకుండా ఇప్పటి నుంచి ఆ పోలింగ్ డే వరకు ఇంకా ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇంకా మీ దగ్గర ఓట్ లేకపోతే Form 6 పెట్టించాలి. ఇది కాకుండా ఒక కొత్త ఇనిషియేటివ్ మనం నో యువర్ పోలింగ్ స్టేషన్ అంటే మీకు అందరికీ ప్రతి ఒక్కరికి బహుశా ఇప్పటికి ఒక ఓట్ హక్కు వచ్చింది. బట్ కానీ ఎక్కడ వెళ్ళి ఓట్ వేయాలి దీనికోసం మనం ఒక గూగుల్ మ్యాప్స్లో ఒక చిన్న మ్యాప్ కూడా మనం తయారు చేసాము. సో ఇలాంటి చిన్న చిన్న కాయిస్ మనం మెయిన్ సెంటర్స్లో విజయవాడ మెయిన్ సెంటర్స్లో మనం పెడతాము. అక్కడ ఎవరు కానీ వచ్చి మీ ఓటు ఉందా లేదా, నా ఓటు ఉందా లేదా, అలాగే నా ఓటు ఉంటే నేను ఎక్కడ వెళ్ళి ఓటు వేయాలి అది మీరు తెలుసుకోవచ్చు. అర్బన్ ఎపతి అంటే మన లాస్ట్ ఎలక్షన్ చూస్తే 66% మాత్రమే విజయవాడ ఓటింగ్ ఉంది. అది ఖచ్చితంగా మనం ఒక 80%కి వెళ్ళాలి అంటే ఈ స్వీప్ యాక్టివిటీ భాగంగా మనం ఇలాంటి రన్ కానీ తర్వాత ఇలాంటి నో యువర్ పోలింగ్ స్టేషన్ ఇనిషియేటివ్స్ మనం ముందుగా తీసుకువెళ్తున్నాము. దీంట్లో మరీ ముఖ్యంగా మన మీడియా మిత్రుల ద్వారా మన యంగ్ ఓటర్స్కి అలాగే ఆల్ ద సిటిజన్స్కి విజయవాడ ఉన్న సిటిజన్స్కి ఈ ఓటింగ్ మీరు ఖచ్చితంగా మీరు ఓటింగ్కి రావాలి ఆ రోజుకి 13. నిరుద్యోగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచి పోషిస్తున్నాయని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. ఉద్యోగాల పేరుతో యువతను ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఆయన అన్నారు. నేడు విజయవాడ 62వ డివిజన్లో మార్పు కోసం సిపిఎం పాదయాత్రలో ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. సిపిఎం నేత బాబురావు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేలుగా ఉండి కూడా నగరానికి ఏ ఒక్క పరిశ్రమను ప్రజాప్రతినిధులు తీసుకురాలేదని అన్నారు. అధికారంలోకి వస్తే ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగ సమస్య పూర్తిగా పరిష్కరిస్తామని చెప్పి మోసం చేశారని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటు వేసే ముందు నిరుద్యోగులు యువకులు ఒక్కసారి ఆలోచించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిపిఎం నేతలు పాల్గొన్నారు. కృష్ణానది పక్కనే ఉన్న విజయవాడలో మంచినీళ్లు తాగటానికి లేకుండా కటకట్లాడుతూ ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం కళ్ళు మూసుకుని కూర్చునుంది, పట్టించుకునే దిక్కు లేదు. మురికి నీళ్లు సప్లై చేసి ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తూ ఉన్నారు. ఈ మధ్య గుంటూరులో 3 చనిపోయారు మురుగునీళ్ళ వల్ల. అయినా వాళ్ళు కళ్ళు తెరవల, మొద్దు నిద్రలో ఉన్నారు. నీళ్ళకి బిల్లులు మాత్రం ఒకప్పుడు 40 రూపాయలు ఉన్న మంచినీళ్ళ బిల్లులు 200 రూపాయలు నెలకు వసూలు చేస్తున్నారు. నీళ్లు మున్సిపాలిటీకి బిల్లు కడతా మళ్ళీ మినరల్ వాటర్ అని 100 రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కోవాల్సిన స్థితి వచ్చింది. దాంతోపాటు కృష్ణానది పక్క నుండి బోర్ నీళ్ళు ఇస్తున్నారు. నీళ్ళు ఎప్పుడు వస్తాయో తెలీదు. ఒక బిందె నీళ్లు పట్టుకోవాలంటే కూడా చాలా కష్టంగా మారిపోయింది. మరి అన్ని రకాల సమస్యలు పెరిగిపోతున్నాయి. దోమలు చెండాడుకు తింటున్నాయి. ఇంకో వైపున పట్టించుకునే నాదుడు లేడు. గెలిచిన ఎమ్మెల్యేలు ఏమైపోయారో అడ్రస్ లేరు. విజయవాడ కార్పొరేషన్లో కార్పొరేటర్లు ఏమైపోయారో తెలీదు. మరి ఈ ప్రభుత్వం ఏమైపోయిందో తెలీదు. మంచినీళ్ళు మాత్రం దొరకట్లా, మందు మాత్రం 24 గంటలు సప్లై ఇస్తున్నారు. ఇది వాళ్ళ గవర్నమెంట్ యొక్క పరిస్థితి. ఆ రోజు కమ్యూనిస్టులుగా నేను కార్పొరేటర్గా వామపక్షాలుండి సింగనగరు పాయకాపురానికి కృష్ణానది మంచినీళ్ళు ఇచ్చాం. ఇవాళ ఆ కృష్ణానది మంచినీళ్ళని అన్ని గొట్టాలు రిజర్వాయర్లు వచ్చినా నీళ్ళు ఇవ్వటం చేతకాని ప్రభుత్వంలాగా మారిపోయింది. మరి ఇంతకంటే నీళ్ళే ఇవ్వలేని ప్రభుత్వం రేపు అవి ఉద్ధరిస్తాం ఈ ఉద్ధరిస్తాం ఏం చేశారు? అంతకుముందు తెలుగుదేశం ఉన్నారు, ఇప్పుడు బీజేపీ ఉంది, ఇప్పుడు వైసీపీ ఉంది. ఆ బీజేపీతో తెలుగుదేశం కలిసిపోయింది. వాళ్ళకి ప్రజా సమస్యలు పట్టట్లా. ఎన్నికల్లో ఓట్లు వేయండి, కుక్కర్లు ఇస్తాం, కుక్కర్లు అవసరం నీళ్ళు ఇవ్వండి చాలు జనానికి. మరి ఇన్ని రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి చేతకాని ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం తప్ప ఇంకోటి లేదు. నగరంలో ప్రజలకి ఈరోజు ఒకటే, ఈరోజు కాదు ఇది సంక్రాంతి దగ్గర నుంచి 2 నెలల నుండి అవస్థలు పడతా ఉన్నారు జనం. ధర్నాలు చేసినా పట్టించుకునేటువంటి దిక్కు లేదు. విజయవాడలో కృష్ణానది పక్కనే నీళ్ళు ఇవ్వలేకపోతే
ఈ ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత. అందుకే వీటి మీద అడగాలి, మాట్లాడాలంటే విజయవాడలో కమ్యూనిస్టులు ఉండాలి, సెంట్రల్ నియోజకవర్గంలో సిపిఎం గెలవాలి, ప్రజలను ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. తాగడానికి నీళ్ళు ఇవ్వండి, దీని మీద ఆందోళన చేస్తాం. ప్రజలకి నీళ్ళు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వాన్ని, ఈ నాయకుల్ని నిలదీస్తాం. రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాలని గద్దె దించి అటు బీజేపీ అయినా ఇటు వైసీపీ అయినా, ఆ బీజేపీతో జతకట్టిన తెలుగుదేశం అయినా వాళ్ళని గద్దె దించి ఈరోజు మన సమస్యల మీద పోరాడాలి. ప్రకాష్ నగర్ పాయకపురం 62వ డివిజన్. మాకు ఈ సంధికి అసలు వాటర్ బాగా రావట్లేదు. వచ్చినవి ఉప్పు నీళ్ళు మధ్యాహ్నం పూట వస్తున్నాయి, మేము ఆడుకునే టైంలో రావట్లేదు. అవి మురికి నీళ్ళు వస్తున్నాయి, మంచినీళ్ళు. మా వాటర్ మీరు కూడా తాగి చూచి మాకు మంచినీళ్ళు ఇవ్వండి. చెప్పామండి, వచ్చి అక్కడ తవ్వారో మంచినీళ్ళు వస్తాయి మీకు అన్నారు. అసలు ఈ రోజు అసలు ఎగ్గి రాల, తవ్వినాక అసలు రావట్లేదు. అదేమంటే మేము 4 సార్లు చూస్తున్నామమ్మా మీకోసమేనంటున్నారు, కానీ మాకు అసలు రావట్లేదు. మాకు ఈరోజు అసలు ఏ నీళ్ళు లేవు, ఉప్పు నీళ్ళు లేవు, మంచినీళ్ళు లేవు. చంటి పిల్లలు ఉన్నారు, దోమలు, డ్రైనేజీలు బాగోలా. ఏది చెప్పినా చేస్తామంటున్నారు, అంతేగాని ఏది చేయట్లేదు. మాకు అది ఒకటి చేతి. వెలగలేరు గ్రామానికి చెందిన ఎర్రగుంట చిన్న గురువయ్య అనే వ్యక్తి రాడ్ బెండింగ్ పనులు చేసేందుకు విజయవాడలోని నిడుమానూరు వెళ్లారు. అర్ధరాత్రి పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందాడు. గురువయ్యకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. అధికారులు స్పందించి మృతుని కుటుంబ సభ్యులకు తగు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. రద్దీ మేరకు విశాఖపట్నం యుఎస్కేపీ, కర్నూలు సిటీ కేఆర్ఎన్టీ మధ్య విజయవాడ మీదుగా నడిచే స్పెషల్ రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నెంబర్ 08585 యుఎస్కేపీ కేఆర్ఎన్టీ మధ్య నడిచే రైళ్లను ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు, ప్రతి మంగళవారం 08586 కేఆర్ఎన్టీ యుఎస్కేపీ నడిచే రైలును ఏప్రిల్ 3 నుంచి జూన్ 26 వరకు ప్రతి బుధవారం నడుపుతామన్నారు. ఈ రైళ్లు విజయవాడతో పాటు ఏపీలోని పలు ప్రధాన స్టేషన్లు ఆగుతాయన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీలో సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బులు పంపిణీ చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని అన్న మంత్రి అంబటి రాంబాబు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ మరియు ఎంపీ అభ్యర్థి కేశినేని నాని బీసెంట్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటన. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం సీఎం జగన్ బస్సు యాత్ర. గలిలో ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి. డి న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.